ఇది ఆయన మాట్లాడుతున్నాడు, మాట్లాడేది నేను కాదు, ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడుతుంది, మాట్లాడువారు మీరు కాదు, ఆయనే మీలో ఉండి మాట్లాడుతున్నాడు. అది అందుకని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఇప్పుడు వీళ్ళందరికీ తెలివి లేదు, డబ్బు సంపాదించుకుని అంధకారంలో తిరుగుతున్నారే, వాడెవడు కూడా పాస్టర్ ఒక మాట అండు. ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వాదాలకి కారణం కూడా ఆయనే అని, మేము ఇంత ఇదిగా ఉన్నామంటే ఆయన వల్లే అని చెప్పి వారు విశ్వసిస్తూ ఇంకా అంధకారంలో ఆయన ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి తెలివి లేదురా, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు వినరు. అందుకని దేశంలో కొన్ని ఆధారములన్నీ కదులుచున్నవి. దేశానికి ఉన్నటువంటి ఆధారాలన్నీ అంటే మనుషుల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పాపం భూకంపం వస్తే ఎట్లాంటి పరిస్థితిలో ఉంటుందో, ఎడారి జీవితాలు ఎలాగుంటాయో వారి జీవితాలు కుదించిపోతున్నాయి, కదిలించబడుతున్నాయి. నేను చెప్తున్నా విను, నీవు దైవమని మీరు దైవాలని నేను చెప్తున్నానంటాడు. ఇక్కడ రాస్తున్నాడు 6వ వచనంలో, మీరు దైవములని నీకేంటయ్యా నాకేంటయ్యా పని అని అడిగితే, నేను ఇవన్నీ చెప్పడానికి నాకేం పని, నేను వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికి సాయం చేయడానికి చెప్పడానికి నాకేం పని, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు నేను కూర్చుంటానంటే, కాదు నాయన, మీరు దైవాలు, మీరు దైవములని అంటే మన దేవుళ్ళం కాదు, దేవుని యొక్క రాయబారులము. దేవుని పని చేసినప్పుడు దేవుడు వాళ్ళు అవుతాము. బీజేపీకి పని చేస్తే బీజేపీ వాళ్ళు అవుతాం, తెలుగుదేశానికి చేస్తే తెలుగుదేశం వాళ్ళు అవుతాం, వైఎస్ఆర్సీపీ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతాము. అలాగే దేవుడు పని చేసేవాళ్ళు మీరు. దేవుడు పని చేయటం అంటే అబద్ధధనాన్ని సంపాదించుకోకుండా ఈలోక సంపాదనల లోకం నుంచి అంధకారం నుంచి వచ్చి మరలా అంధకారంలోకి వెళ్ళని వారు మీరు. కాబట్టి మీరు దైవములనియు, మిమ్మల్ని ఏమంటున్నాను, దేవుని యొక్క బిడ్డలుగా మేము మాట్లాడుతున్నాను, దేవుని సంబంధులు మీరందరూ సర్వోన్నతుని కుమారులను నేనే సెలవిచ్చి ఉన్నాను. నేను చెప్తున్నా, నేను సృష్టికర్తనే, నాదే ఇది. ఈ పార్టీకి అధ్యక్షుడిని వ్యవస్థాపకుడిని నేనే అని ఎలా భూలోకంలో ఉన్న వాళ్ళు చెప్తారో, అలాగే ఆ వ్యవస్థాపకుడు, భూమిని ఆది అంతం లేనటువంటి దేవుడు నేనే చెప్తున్నా, నేను నీతో చెప్తున్నా, మీరే దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చినాను. నేను చెప్తున్నా వినండి, మీరు దైవాలరా, మీరు దేవుని కుమారులు. అయితే మీరు భయపడమాకండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? ఈ లోకంలో చంపేశారు. సత్యం చెప్పాడు ఆయన. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. అందుకని అంటున్నాడు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. నేనే చెప్తున్నా, మీరు నా బిడ్డలని చెప్తున్నా. అయితే ఈ లోకం ఏం చేస్తుంది? చంపేస్తుంది. చంపినా మీరు భయపడమాకండి. సస్తావని చెప్పి సత్యం చెప్పకుండా ఉండకండి. వాళ్ళు ఎవరేమో వీళ్ళు ఎవరేమో, వాళ్ళ సహాయం అందదేమో, వాళ్ళకున్న వాటిలో మీకేమి ఇవ్వరేమో, వాళ్ళు మిమ్మల్ని చూడరేమో, మిమ్మల్ని చేస్తారేమో అని భయపడమాకండి. 4 మాటలు చెప్పైనా సరే తింటాక లేకపోయినా అట్టాగ బతకండి. ఒకవేళ మరణం వస్తే చచ్చిపోండే కానీ భయపడమాకండి. ఎందుకంటే 7వ వచనంలో, అయినను ఇతర మనుషులు చనిపోయినట్లును మీరు చనిపోదురు. ఇతర మనుషులు చనిపోతున్నారు. అది చిన్న వయసా పెద్ద వయసా నడి వయసా కాదు, కోట్లున్న వాడు చచ్చిపోతున్నాడు, దేవుని ఎరగని వాడు కూడా చచ్చిపోతున్నాడు. కానీ నువ్వు దేవుని ఎరిగావు, నువ్వు దైవం అని చెప్పా. నేను దైవం అని చెప్పినప్పుడు మీరు దైవములని సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చా, నేను చెప్పా కాబట్టి మీరు వినండి. ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోతారు, అధికారులు ఒకడు కూలినట్టు మీరు కోల్తారు. ఏం పెద్ద విషయం కాదు. నీ లోకం యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారు కోల్తున్నారు, ఎరిగిన వారు కోల్తున్నారు, ఎరగని వారు కూడా కూలిపోతున్నారు. వారికి డబ్బులు ఉంటున్నాయి, చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, నడు వయసు లేదు, అందరూ చనిపోతున్నారు. కానీ వారెవరు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు కాదు. మీరు యేసుక్రీస్తు నా బిడ్డలుగా ఉన్నందుకు, మీరు దైవములుగా ఉన్నందుకు సత్యం ప్రకటించి మీరు 4 రకాలుగా ఉన్నటువంటి ప్రజలను, పేదలను, తల్లిదండ్రులు లేని వారికి, అలాగే శ్రమగల వారికి, దీనులకి న్యాయం తీరుస్తున్నారు. కాబట్టి మీరు దేవుని పక్షాన ఉండి నిలబడుతున్నారు. కాబట్టి మీరు పక్షపాతం చూపించకుండా నిలబడుతున్నారు. కాబట్టి మీకు ఒకవేళ మరణం సంభవించినా, 4 మాటలు చెప్పిన తర్వాత మిమ్మలను ఆర్థికంగా ఇంకా ఇబ్బంది అయినా సరే మీరు భయపడమాకండి. ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారికి డబ్బులు లేవు. అలాగే దేవుని ఎరగని వారు కోట్లున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా చిన్న వయసులో మరణించిన వారు, నడి వయసులో మరణించిన వారు, వృద్ధాప్యలో మరణించిన వారు, అయితే వారు కోట్ల ఆస్తిలో ఉన్నప్పుడు కూడా చనిపోయిన వారు ఉన్నారు. వాళ్ళు చనిపోతున్నారు, మీరు చనిపోతారు. కానీ మీరు 4 సత్యమైన మాటలు చెప్పి చనిపోవటం వల్ల వచ్చే నష్టమేమి లేదు. మీరు నా కొరకు ఎదురు చూస్తున్నవారు. కాబట్టి ఇది చివరి గడియలు. కాబట్టి కంపల్సరిగా మీరు తెలియపరచండి. ఈ వర్తమానం వినిన వెంటనే, ఈ శబ్దం రాగానే,
ఈ మాటలు మీరు చెప్పాలి అని చెప్తున్నాడు ఆయన. అందుకని మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. అయితే ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోదురు, అధికారులు ఒకటి కూలినట్టు మీరు కూలిపోతారు. ఏం పర్వాలేదు, లోకంలో జరిగిన విధంగానే జరుగుతాయి, మీకు జరుగుతుంది, పెద్ద విషయం లేదు. వాళ్ళు సత్యం లేక నశించిపోతున్నారు, మీరు సత్యం కలిగి నశించిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం అన్యాయం జరుగుతుంది చూడండి. ఆ పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, శ్రమపడి వారికి, దీనులకు సహాయం చేయండి. అందుకని ఎప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చెప్తున్నాను, దేవా లెమ్ము, దేవా ఈ వాక్యం చెప్పడానికి నాకు సహాయం చేయనంగానే వెంటనే వాక్కు వచ్చింది. ఈరోజు చెప్పటానికి సమయం అయిపోయినప్పటికీ కూడా ఈ వాక్యం చెప్పమని చెప్పాడు. అదే ఇక్కడ అంటున్నాడు కీర్తనగాడు, దేవా లెమ్ము, నువ్వు ఈ మాటలన్నాక నేనెందుకు ఆగుతా, నువ్వు నాకు చెప్పిన తర్వాత నేనెందుకు ఆగుతా, నాకు ధైర్యం వచ్చింది. ఎందువల్ల నీవు చెప్పమన్న మాటల్ని సూటిగా చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకనే మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చున్నాను. అయినా ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోదురు, అధికారులు కూడా కూలినట్టు మీరు కూలుదురు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు కూలిపోతున్నారు, అది ఎరగపోయినా మీరు కూడా ఏమవుతారు. మీకు చెప్పడం వల్ల మీరు నష్టం రావచ్చు, ఏమన్నా రావచ్చు. పక్షపాతం చూపించమాకండి. ఎవరు ఏమనుకున్నా సరే, బంధుత్వాలు పోయినా, స్నేహాలు పోయినా, ఇరుగు పొరుగు సంబంధాలు పోయినా, మనుషులందరూ ద్వేషించినా మీరు ఈ సువార్తను చెప్పకుండా ఉండమాకండి అని చెప్తున్నాడు. అయితే అడుగుతున్నాడు, అదే కీర్తనాకారుడు ఇప్పుడు అడుగుతున్నాడు, అదే నేను కూడా అడుగుతున్నాను, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్ని జనులందరూ నీకే స్వాస్యముగా ఉందరు. దేవా లెగు, ఈ రోజు నీ చెప్పబడినటువంటి వర్తమానం విని మా దేవా నీవే లేచి ఈ వర్తమానం ఆలకించి భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు, అలాగే దేవుణ్ణి మెరిగి విశ్వాస జీవితంలో వచ్చి మరలా లోకం వైపు తిరిగిపోయినటువంటి వారు, అలాగే మొదట ఉన్నటువంటి విశ్వాసాన్ని తొలగిపోయిన వారు, వారిని మీరే లేపండని, నీ స్వాస్యంగా అన్యజనులందరూ ఉంటారు, నీవే భూమికి ఇప్పుడు తీర్పు తీర్చు. ఇది చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, దైవం మధ్య నిలబడ్డాడు, దైవం మధ్య ఆయన నిలబడి తీర్పు తీర్చుతున్నాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, ఈ వర్తమానం చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను, అయ్యా దేవా, ఈ వర్తమానం అయిన తర్వాత నువ్వు లెమ్ము, నువ్వు తీర్పు తీర్చు. ఎందుకంటే సిద్ధపడేవాళ్ళు సిద్ధపడతారు, విన్నవాళ్ళు వింటారు, ఆలకించేవాళ్ళు ఆలకిస్తారు. లెగు, అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందరు, అన్యజనులందరూ కూడా నీకు స్వాస్యముగా ఉందరు. నీ మాట ఎవరైతే అంగీకరిస్తారో, ఈరోజు అంగీకరించి పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, శ్రమ గల వారికి, దీనులకు న్యాయం తీరుస్తారో వారందరూ కూడా నీ స్వాస్యాన్ని సంపాదించుకుంటారు. ఈ వర్తమానం ఎవరికైతే వచ్చిందో ఆలకించిన వెంటనే దీన్ని విశ్వసించగల ధైర్యాన్ని తీసుకొచ్చుకోండి. మనందరికి కూడా ఇవ్వబడింది, మనందరినీ ఆయన ప్రేమిస్తూ చెప్తున్నాడు, మీరు దైవాలరా, మీకు సువార్త అందబడింది, మీ చేతిలో బైబిల్ ఉంది, సంఘంలోకి వచ్చారు, సంఘంలోకి వచ్చిన వారు వెలుగ్గా బ్రతకండి. వెలుగ్గా బ్రతికినట్లయితే మీరు దైవాలుగా ఉంటారు. దైవాలుగా ఉండి అన్యాయం జరుగుతుంది, పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, శ్రమపడి వారికి, దీనులకు, వారందరికి కూడా న్యాయం తీర్చండి. నేను ఇక న్యాయం తీర్చే సమయం వచ్చింది. ఆ న్యాయం తీర్చే సమయానికి మీరందరూ కూడా ఆ సమయం రాకముందే వీరందరూ ఉచ్చులో నుంచి తప్పబట్టకు మీరందరూ కూడా సహకరించండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా మీరు దైవాలు, దేవుని మాట ఆలకించండి. దేవుని మాటను ఆలకించి దేవుడి మాట ప్రకారం మీరు జీవించండి అని చెప్తున్నాడు. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడుతున్నాడు. మనం పక్షపాతం చూపించడానికి వీల్లేదు. భక్తిహీనులు లోకం వైపు తిరుగుతున్నారు, భక్తిహీనులుగా మారిపోతున్నారు, అబద్ధ సంపాదన ద్వారా మరలా అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు, అంధకారంలో ఇటు అటు తిరుగుతున్నారు. కాబట్టి పక్షపాతం లేకుండా వారికి పక్షపాతం చూపించకండి, వారికి చెప్పండి. అలాగే నా పేదలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు, శ్రమపడి వారు ఉన్నారు, దీనులు ఉన్నారు, వీరికి మీరు సహాయం చేసిన వారు అవుతారు. క్రైస్తవుడు అన్నవాడు ఆ విధంగా సహాయం చేసే వాడుగా మార్చబడగలడు. కాబట్టి విశ్వసించి ఆయన మాటలను మనస్కరించి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుడు తన కనికరించమని మనకి ఇస్తున్నటువంటి మాటల్ని మన హృదయాన్ని భద్రపరుచుకుని ముందుకు సాగుదాం. దేవునికి సర్వఘనత మహిమ చెందును గాక. ఆమేన్.